గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళందరూ స్వతంత్ర సమరయోధుల బ్యాచ్ ఇదంతా, ఓల్డ్ బ్యాచ్ ఇదంతా. సో వీళ్ళందరూ మోడరేట్స్ అనమాట, అంటే మితవాదులు. ఉద్యమం చేసామా, ప్లకార్డ్ పెట్టుకొని నిరసనలు చేసామా అంతే. గట్టిగా మాట్లాడితే వాళ్ళు అంతకు మించి ఇంకేం చేయరు. మూమెంట్ అంటేనే ఉద్యమం అంటే ఏదో చెలరైపోయి వాచ్ చేసేలు సోడాలు పగలగొట్టేయడం, కొట్టులు తగలబెట్టేయడం ఇలాంటి ఏం చేయరు. శాంతియుతంగా శాంతి కామికులు అనమాట. కొంతమంది ఉంటారు జేబులో సోడాలు ఎక్కువ తిరుగుతుంటారు, ఎవడన్నా కనిపిస్తే సోడా బుర్రవాదలు కూడా వేస్తారు అడిగి. ఆ బ్యాచ్ ఉంటుంది, ఈ బ్యాచ్ ఉంటుంది. సో ఇక్కడ రెండు బ్యాచ్లకి డిస్ప్యూట్ వచ్చింది అనమాట. మీరు ఎంత కూల్గా మూమెంట్ చేస్తే అసలు సొల్యూషన్ ఏది ఉండదు, దీన్ని కొంచెం హీట్ ఎక్కించాలని చెప్పి కొంతమంది తిరుగుతారు. లేదు మనం ఇలాగే సోడాలు గట్ట కాదు మామూలుగానే చేయాలని చెప్పి కొంతమంది ఉంటారు. సో ఇక్కడ రెండు వర్గాలు అయిపోయాయి. ఇంకొకలేమో అతివాదులు. వీళ్ళు దవడ మీద కొట్టారనుకోండి, మళ్ళీ కొట్టాను ఇంకోటి చూపెడతారు దవడ. వీళ్ళు దవడ మీద కొట్టేటప్పుడు చెయ్యి లేపేటప్పుడు అవతలని చంపేస్తారు వీళ్ళు. ఆ బ్యాచ్ ఇదంతానే. సో ఎక్స్ట్రీమిస్టు, మోడరేట్స్ రెండు వర్గాల కింద అతివాదులు విడిపోయింది ఎప్పుడంటే 1907 సూరత్ మీటింగ్లో. ఓకే.